బంది కాని లోపల బంద్ చేయాలన్నది ఉత్తరం పట్టుకొని బిడ్డ తాత రకం వస్తు చేయాలన్నది ఇల్లా శరం చేత వదనయ్యా కండ రాజా కండ రాజా బొట్టు పెట్టుకుంటే ఈ బొట్టు పెట్టుకుంటే ఈ కోయల్ది కాదు బొట్టు పెట్టుకుంటే కాదు ఈ బొట్టు ఎక్కడ అంటావు కోయల్ది కాదు బొట్టు ఏంటిదిరా కోయల్ది కాదు బొట్టు 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 బొట్ట కాదు కాదు గంగలేని చెట్టు కాదు బొట్టు బొట్టు అంటే గంగలేని చెట్టు కాదు బొట్ట 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 అంటే ఇది ఈ బొట్టు పెట్టుకుంటే బిడ్డ విచ్చుద్ది కాదు కాదు పుట్టికేను కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు అంటున్నా కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు పుట్టికేదు బరకత ఉంటది ఎండి బంగారు కానీ కొడుకులు చప్పటి కలిగి అరువు చంపి కలిగి అంటున్నా చెవులు దాకా నన్ను అంటావు ఎప్పుడు ఎక్కడి కాదు బొట్టు కోరేలి కాదు బొట్టు కోరేలి కాదు కాదు పాలాల కాదు బొట్టు మళ్ళీ వస్తాడు పాలాల కాడి బొట్టు బొట్టు కానీ సరే మరి బిడ్డ పెట్టు మరి మంచిగా ఉంటది కదా పానం అయితే నీ ముఖం మీద అంతే ముఖం అనుడా కాదు నీ ముఖం మీద కాదు అంతే అన్న కాదంటనా బిడ్డ ఇవాళ బొట్టు పెట్టిరా బిడ్డ మీరు మరి సరే కానీ ఇదంతా ఏంద్రా ఇదంతా శివుని కొండుకోపరా బంగారు కోరైన పాలు తాగేది పాలు తాగేది అది ఇప్ప మేము ఒకళ్ళం కుటుంబం పడబడుకొని ఇప్పుడు ఇదే అయింది అంటే మీరు ఒలనాడు బిడ్డ మీరు ఒక భక్తులం అయ్యో బిడ్డ మీరా అరే బిడ్డ మీరేనా నేను ఎవరు అనుకున్న బిడ్డ నేను మంచిగా బిడ్డ 15 కూర్చున్న బిడ్డ వీళ్ళు ఇంకా అత్తలేరు బాయిల నీళ్ళు తాగుతున్నాయి బాయిల నీళ్ళు వెళ్తలేవు ఇంకా అత్తలేరు చూడక బిడ్డ దేవుడు వాటమైనట్టు మంచిగా వచ్చారు బిడ్డ బాయిల నీళ్ళు ఎత్తలేవు బిడ్డ కాదు పూడిగా బాగా కూడింది బిడ్డ పూడిగా 3 గజాలు పూడిగా తీసి అది కూడా 2 గజాలు కొట్టిస్తా అనుకుంటుంది బిడ్డ మరి కాదు మీరు మళ్ళా భక్తులు అంటే ఒడ్డోళ్ళు కాదు మీరు మీ మొక్కలు ఒడ్డోళ్ళు లెక్క ఉన్నాయి నాకు మంచిగా నేను 3 పేర్లు మంచిగా ఎండకు పట్టాలు ఎత్తానా పట్టాలకు పోతానా ఒడ్డోళ్ళు కాదా బిడ్డ పట్టాలు వేసుకోవాలా అయ్యో బిడ్డ పట్టాలు వేస్తారా మీరు మంచి కూడా బిడ్డ అయ్యో బిడ్డ ఒగ్గోళ్ళు అంటే బిడ్డ నాకు ఒక్కోళ్ళు కనబడితే నాకు దేవుళ్ళు చూసినా అనిపిస్తుంది బిడ్డ నాకు ఒక్కోళ్ళు కలిసి మొత్తం పని మంచుకున్నా మీ ఆవిడ మంచుకుందా బిడ్డ మంచుకురా మరి మీ వాళ్ళు అందరు మీ నీ పేరు రాజానే కదా బిడ్డ నీ వాళ్ళు నాకు అందరు చేసే బిడ్డ ఎందుకంటే ఏర్పడతాడు బిడ్డ నువ్వు మీ చిన్నలు మీ పెద్దలు మీ చిన్నవాళ్ళు మీ పెద్దవాళ్ళు అలా అందరు చేసే బిడ్డ మీ చిన్న పెద్ద చిన్న బిడ్డ
పెద్ద మనిషి ముసలా అయిందన్న. కదా ముసలాం అయింది అంటున్నా. ముసలా అయింది. ఒక 10 ఏళ్ళ కింద ఐసామి లెక్క ఉండే బిడ్డ ఇప్పుడు ముసలాం అయింది అంటున్నా. ముసలాం అయింది మంచి గురిగా అంటారు. అంత మంచిది. మాకు ఇప్పుడు ఏంది బిడ్డ మరి ఇటు వచ్చింది మాది మాకు బావది కావాలని ఇది కొంచెం పందిరి పట్టవాలి. ఇక్కడ మామిడి ఆకులు దూరాలు ఉన్నాయని ఒక భక్తులు వచ్చి ఆలోచించామని. గదే బిడ్డ బావది పెడతా బిడ్డ అట్లే లేదు. నేను వరకు పెట్టద్దు అని ఏం లేదు బిడ్డ. అందరికి అందరికి దానం చేస్తా బిడ్డ. అందరి ఇళ్ళకి పోతా, అందరి ఇళ్ళకి వస్తా కానీ బిడ్డ అయితే మీరు పట్టణం వేసి వాళ్ళ బిడ్డ బావది పెట్టుడే కానీ కొంచెం ఏంటంటే మేము మళ్ళీ బోనం తీయాలి. ఇక బోనం తీసినాక ఇక బోనం తీయ ముందు మేము వారం ఉంటుంది కదా మాకు. బోనం తీసినాక వాళ్ళకైనా దానం చేస్తాం బిడ్డ. ఇప్పుడు పెట్టాం బిడ్డ. మాకు వారం అంటే బిడ్డ మంచిగా ఇంకా నెల ఉంటది బిడ్డ. సట్టిలో మొత్తం ఉంటది. ఇక సట్టి అయిపోయినాక నెల రోజులు రాబడి బిడ్డ మన ఇంటికి. నెల రోజులు రాబడి. అది నిమ్మది ఇది నిమ్మది అమ్మ తల్లి అమ్మ నిడలోనది నిమ్మది అమ్మ తల్లి అమ్మ. అది నిమ్మది అంటే అది కాసు పోతుంది. కళ్ళు ఎక్కువ అయింది. దావతల పిజ్జా రావతి రెడ్డి గారు నేను లింగపురం. మా పిల్లవాకు కృషి బియ్యాన్ని ఉండే. మా పిల్లవాకు ఉన్నప్పుడు నూట చాలా నీళ్ళు నిండు ఉండే. బాగా నీళ్ళు మాయం చేసి మా పిల్లవాకు మంత్రం చేసుకున్నా. అయితే ఇప్పుడు బిడ్డ మరి మీకు బాగా పెట్టుడా పెట్టకపోతే గర్వ అయినా మైసమ్మను వెళ్తా, సమ్మక్కను వెళ్తా, సమ్మక్క 2 ఎల్లమ్మ 3 ఇంకా చెట్లు పెరగనా ఇక్కడ మైసమ్మను 4 దగ్గరమ్మ 5 6 నాకిరమ్మ 6 అన్ని వెళ్తా. ఇవన్నీ ఆరుగురు అంటే బిడ్డ ఈ మధ్యన పొలం కాల్సి 2 ఎకరాల పొలం కాల్సి రైతు అన్నట్టు గడ్డి మంది అన్నీ బిడ్డ గడ్డి బాగా ఏం లేదు. దేవతలు కలిసేటోళ్ళు కాదు మరి ఎందుకు వస్తారు కాదు దేవతలు అన్నట్టు మీరు పిలిచేందుకు పిలిచి నీకు ఉసుకు పెట్టిస్తాం. నీకు తోలిస్తే నీ కంకెడు బొగ్గలు కొడతాయి. పని చేసాను పిలుస్తారేదో నేను అనుకుంటున్నాను. అంటే మీకు పిలిస్తే దేవతలు రమ్మంటే ఆడతారు, ఊకుండా ఆడతారు. ఏ దేవుడు బొట్టు పెట్టి ఆగాలి అంతేనా? పెద్ద కాలువ నీళ్లు ఉన్నాయా? అల్లా బిజులో రైమన్ అని మావాడు అల్ల ఒక పుల్లు ఎత్తాడు. ఆ నీళ్లు బ్రేక్ అయితే అన్నే ఆరు నీళ్ళు వారేది అట్నే ఆగాలి. మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫారం ఉన్నది చూసినావా? ఆ ట్రాన్స్ఫారం కాడికి అల్లా బిజులో రైమన్ అని అవుతాడు. నిమ్మకాయ నింపెత్తాడు. ఈసుడు పోలే కరెంట్ అంటే పోతుంది. మళ్ళీ ఒకసారి అల్లా బిజులో రైమన్ అని ఫీజు పెట్టినామనుకో రా
ఇక ఉరుకుతులే నీకు. అవునా మరి అంత మంచిగా చెప్తురు కానీ మరి మనకి మల్లెల కడ అంజనట కదా మమ్మల్ని కాదు చిన్నోని నేనే దించిపోతా 5,000 రూపాయలు ఇచ్చిండు 8 రోజుల వరకు మంచిగా అయితే ఎట్లా అన్నాడు మళ్ళీ దావా చెప్తే మళ్ళీ పోటీ మళ్ళీ పిలిచిర్రు ఇలా ఇంత మంచిగా లేదు మళ్ళీ మంచి కాలేదురా నేను చెప్పుకోను మరి ఎందుకు మరి అటువంటి దిక్కుల పనులు చేసుడు అంటే చేతగాని తిప్పలేదు సరే బిడ్డ మీరు రావతోళ్ళు ఎందుకంటే శ్రావణంలో ఆషాఢంలో మీరు ఇంత పొట్టిస్తారు కదా ఇగో నీ దానికి కట్టియలేదా నీ భార్యకు 40 సంవత్సరాలు కట్టలేదా నేను పరివాత అక్కడ రోడ్ల కట్టిందా ఇది అనుభవించా అట్లా నేను పరివాత నీకు తీసుకోలేదా నీ భార్యకు తీసుకోలేదా నేను పరివాత గొంగళి మీదికి గొంగళి కప్పి నేను పరివాత తింటే ఆ ఉన్న శక్తి ఇది పెద్ద శక్తి అని అప్పుడు ఈ పెద్ద శక్తి ఆ శక్తి వెళ్ళిపోతాను పరివాత తీసుకోతుంది నీతో ఏం కాదు కానీ అదే అంటవా కోసం తక్కువ తక్కువ అయిందని సరే బిడ్డ అంత మంచిగా కానీ మీ బావది కావాలన్నా ఈ బావది అంటే బావది పెడతా కానీ బిడ్డ ఇది ఎందుకంటే ఇప్పుడు కళ్ళం చిన్న కళ్ళం ఇంకా పెద్ద కాలం ఉన్నది పెద్ద కళ్ళం భగవాన్ నారాయణ రాములు భగవాన్ నారాయణ రాములు 33 గుడ్లు పెట్టరన్నయ్య భగవాన్ నారాయణ రాములు 33 గుడ్లు పెట్టరన్నయ్య భగవాన్ నారాయణ